హైదరాబాద్ లో పారిశ్రామిక భూముల స్కామ్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పరిసర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, వరంగల్ లాంటి సిటీలో బొందలగడ్డకు పార్కులకు స్థలాలు లేవు కానీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వడానికి ఉన్నాయా అని ఫైర్ అయ్యారు. అనుములు రేవంత్ కాదు, అనకొండ రేవంత్ అని మండిపడ్డారు. హైదరాబాద్, వరంగల్ లాంటి జాగల్లో, వరంగల్ లాంటి నగరాల్లో ఇవాళ పార్కుకు జాగలేదు, బొందలగడ్డకు జాగలేదు, ఇల్లు కడదామంటే జాగలేదు, వీటి వేటికి జాగలొద్దట. కానీ పారిశ్రామికవేత్తలు మాత్రం వాళ్ళు అడ్డికి పావు షేర్ కొనుక్కున్న, ఆనాడు తీసుకున్న భూములు, ప్రభుత్వం ఇచ్చిన భూములు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు పచ్చజెండా ఊపుతా ఉన్నాడు. 9,300 ఎకరాల భూమి, దాదాపు 5 లక్షల కోట్ల విలువైన ఆస్తి. ఈ 5 లక్షల విలువైన కోట్ల ఆస్తిని ఇతర ప్రభుత్వాలు ఏం చేసినాయి? బొంబాయిలో ఇట్లాగే మిల్స్ కు ల్యాండ్ ఇచ్చినారు. ఆ మిల్స్ కి ఇచ్చిన ల్యాండ్ ను మహారాష్ట్ర ప్రభుత్వం 50% వెనుకకు తీసుకొని అందులో ఇల్లు కడుతున్నది, అందులో ఇతరత్ర అవసరాలకు, ప్రజా అవసరాల కోసం వాడుతా ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన అన్నదమ్ముళ్ళు, ఆయన ఒక అవినీతి అనకొండ మాదిరిగా, ఆయన అనుమూల కాదు, ఆయన అవినీతి అనకొండ రేవంత్ రెడ్డి. ఆ అవినీతి అనకొండ యొక్క విశ్వరూపం ఏంటంటే 5 లక్షల కోట్లు దొబ్బుకపోయేందుకు తెలంగాణ ప్రజల ఆస్తి ఇవాళ ఉద్దేశపూర్వకంగా పరిశ్రమలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇవాళ మాల్స్ కట్టుకోవడానికి, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి విశృంఖలంగా వేల కోట్ల రూపాయలు ఆయన అన్నదమ్ములు, ఆయన అనుయాయులు సంపాదించుకోవడానికి ఒక పచ్చజెండా ఇవాళ ఊపి HILTP